మీరు తులారాశిలో జన్మించారా? మీరు తులారాశిలో జన్మించినటువంటి వారికి 2026 సంవత్సరంలో జనవరి 1 మరి రేపే 1వ తారీఖు. తులారాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ 28వ తారీఖు నుండే మహర్దశ కలిగింది. ఆల్రెడీ కలగబోతుంది కాదు, కలిగింది. గురువు వచ్చాడు, 9వ స్థానంలోకి గురువు వచ్చాడు. ఈ టైం కనుక మీరు మిస్ చేస్తే 7 సంవత్సరాలు ఉంటుందండి. నాకు తెలిసి తులారాశి వారికి 7 సంవత్సరాలు రాజయోగం పట్టింది. ఆ రాజయోగాన్ని ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతిరోజు అమృతమయమే. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఒక్కొక్క క్షణం మీరు వేస్ట్ చేస్తున్నారంటే దానికి మూల్యం చెల్లించక తప్పదు. 100% చెప్తున్నాను. అవకాశం భగవంతుడు పంచభూతాల సాక్షిగా మీకు అందించాడు. మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఇంకా మీకు చేతిలో మీకు ఆ మూటను పడేశారు, ఆ డబ్బు మూటను పడేశాడు. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటావు, ఎలా దాన్ని ఖర్చు పెట్టుకుంటావు, ఎలా దాన్ని వినియోగించుకుంటావు అనేది మీరే అర్థం చేసుకోవాలి. తులారాశి వారికి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి అవకాశం భగవంతుడు 7 సంవత్సరాలు ప్రకటించాడండి. దీని టైము చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఉద్యోగం చేయండి, బాగా సంపాదిస్తారు. వ్యాపారం చేయండి, పెట్టుబడులు పెట్టండి, ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు. లైఫ్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోరండి. మనం జీవితకాలం ఇక్కడ బ్రతకడానికి 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు బ్రతకడానికి రాలేదు. మహా అంటే పట్టుబంటే ఒక 65-70 సంవత్సరాలు బ్రతుకుతాం మానవ జీవితం. దీంట్లో సగం శాతం నిద్రనే పోతాం. దాంట్లో బాల్య వ్యవస్థ పోతుంది, దాంట్లో పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ పోతాయి. ఇంకా మనం కష్టపడేది అన్నాడు. అందుకే చెప్తున్నాను, ఈ 7 సంవత్సరాలైనా ఖచ్చితంగా కష్టపడండి. నేను మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఇస్తా. 2026 సంవత్సరం నుండి మీ జన్మ ధన్యం కాబోతుంది. మీరు ఉన్నతంగా జీవించబోతున్నారు, మీరు కోటీశ్వర్లు కాబోతున్నారు. నా మాట నమ్మండి, నా మాట మీద విశ్వాసం ఉంటే ఖచ్చితంగా కష్టపడడం నేర్చుకోండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని నేను మంచి కరెక్షన్ చేసి ఇస్తాను, ఫ్రీక్వెన్సీ పెంచిస్తాను, డిగ్రీస్ పెంచిస్తాను, పేరులో సంఖ్యాబలాన్ని పెంచిస్తాను, గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను. 2026 సంవత్సరం నుండి సుమారుగా 2034 వరకు మీ జన్మ ధన్యం కాబోతుంది.